హోలీ పండుగ ప్రత్యేకత సంపూర్ణ వివరణ. హోలీ రంగుల పండుగ, ఆనందాల వేడుక, ప్రేమకు ప్రతీక. భారతదేశంలో అత్యంత ఆనందంగా జరుపుకునే పండుగలలో హోలీ ఒకటి. ఈ పండుగకు ఆధ్యాత్మికత, పౌరాణికత, సాంప్రదాయం, సామాజిక సందేశం అన్నీ కలిసిన అద్భుత సమ్మేళనం ఉంది. హోలికా దహనం, భక్తి విజయం. హోలీ పండుగకు మూలకథ భక్త ప్రహ్లాదుడి కథ. పురాణాల ప్రకారం రాక్షసరాజు హిరణ్యకశిపుడు తనను దేవుడిగా పూజించమని ప్రజలను బలవంతం చేశాడు. కాని అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం మహావిష్ణువుని భక్తిగా పూజించాడు. హిరణ్యకశిపుడు కోపంతో తన చెల్లెలు హోలికను పిలిచాడు. హోలికకు అగ్నిలో కాలిపోని వరముండేది. ఆమె ప్రహ్లాదుని ఒడిలో కూర్చోబెట్టి అగ్నిలో కూర్చుంది. కాని భక్తి శక్తి ముందు అహంకారం నిలబడలేదు. ప్రహ్లాదుడు రక్షించబడ్డాడు. హోలిక దహనమైంది. ఈ సంఘటనకు గుర్తుగా జరుపుకునేదే హోలికా దహనం. నరసింహ అవతారం. హిరణ్యకశిపుడి అహంకారాన్ని చిదిమేసేందుకు మహావిష్ణువు నరసింహుడు అవతరించాడు. సాయంత్రం సమయంలో గడపపై తన గోళ్లతో హిరణ్యకశిపుడిని సంహరించాడు. ఈ కథ మనకు చెప్పేదేమిటంటే, భక్తి ఎప్పుడూ గెలుస్తుంది, అహంకారం ఎప్పుడూ ఓడిపోతుంది. వసంత ఋతువు ఆహ్వానం. హోలీ వసంత ఋతువు ప్రారంభాన్ని సూచిస్తుంది. చలికాలం ముగిసి ప్రకృతి పచ్చదనంతో మెరిసే సమయం ఇది. పంటలు కోయడానికి సిద్ధమవుతాయి. రైతులకు ఆనందం. అందుకే హోలీని వసంతోత్సవమని కూడా అంటారు. సామాజిక సందేశం. హోలీ మనకు చెప్పేది, కోపాలను మర్చిపోండి, క్షమించండి, ప్రేమను పంచండి, రంగుల్లా జీవితాన్ని రంగులమయం చేసుకోండి. హోలీ అంటే రంగులు, నవ్వులు, నీటి తుపాకులు, పాటలు, నృత్యాలు. రంగుల అర్థం. హోలీలో ఉపయోగించే రంగులు కేవలం ఆటకే కాదు, వాటికి అర్థం ఉంది. ఎరుపు ప్రేమ మరియు శక్తి, ఆకుపచ్చ శాంతి మరియు ప్రకృతి, పసుపు ఆనందం, నీలం విశ్వాసం. రంగులు మన భావాలను ప్రతిబింబిస్తాయి. నీటి ఆటలు. పిల్లలు పిచ్కారీలతో నీళ్లు చల్లుకుంటారు. గాలిలో రంగుల మేఘాలు ఎగురుతాయి. పాటలు, డాన్స్, డోలు వాయిద్యాలతో ఊరంతా ఉత్సాహంగా మారుతుంది. ప్రత్యేక వంటకాలు. హోలీ సందర్భంగా గుజియా, మల్పువా, పూరన్పోలి, లడ్డులు వంటివి తయారుచేస్తారు. ఉత్తర భారతదేశంలో హోలీ చాలా వైభవంగా జరుపుకుంటారు. మధుర మరియు వృందావనం ప్రాంతాలలో హోలీ అత్యంత ప్రత్యేకం. లాట్మార్ హోలీ. బర్సానాలో జరిగే లాట్మార్ హోలీ ప్రపంచ ప్రసిద్ధి. మహిళలు పురుషులను కర్రలతో సరదాగా కొడతారు. ఇదే సాంప్రదాయం. హోలీ పండుగకు మరో ప్రధాన కారణం శ్రీకృష్ణుడు. కథ ప్రకారం కృష్ణుడు నీలిరంగులో ఉండేవాడు, రాధ తెల్లగా ఉండేది. అప్పుడు కృష్ణుడు తన తల్లి యశోదమ్మను అడిగాడు, నేనెందుకు నీలంగా ఉన్నాను? అప్పుడు యశోదమ్మ సరదాగా రాధముఖంపై రంగురాయు అంది. అలా కృష్ణుడు రాధముఖానికి రంగు రాశాడు. అక్కడి నుండే హోలీ రంగుల సాంప్రదాయం మొదలైంది. ప్రేమకు ప్రతీక. హోలీ అంటే కేవలం ఆట కాదు, అది ప్రేమ, స్నేహం, సమానత్వం. హోలీ రోజున అందరూ ఒకేలా కనిపిస్తారు. ధనవంతుడు, పేదవాడు అనే తేడా ఉండదు. క్షమాభావం. హోలీ రోజున శత్రుత్వాలు మరిచి హ్యాపీ హోలీ అంటూ ఆలింగనం చేసుకుంటారు. ఇది మనసును పవిత్రం చేసే రోజు. ఆధునిక హోలీ మరియు ప్రపంచవ్యాప్తి. ఇప్పుడు హోలీ కేవలం భారతదేశానికే పరిమితం కాదు, ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా దేశాలలో భారతీయులు హోలీ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఎకో ఫ్రెండ్లీ హోలీ. ఇప్పటి తరం సహజ రంగులు ఉపయోగించేందుకు ప్రోత్సహిస్తున్నారు. రసాయనాల వల్ల చర్మ సమస్యలు వస్తాయి కాబట్టి జాగ్రత్త అవసరం. హోలీ సందేశం. హోలీ మనకు నేర్పేది, చెడుపై మంచి గెలుస్తుంది, ప్రేమే పరమధర్మం, రంగుల్లా జీవితం వైవిధ్యంగా ఉండాలి. రంగుల్లా మన జీవితం ఆనందంతో నిండిపోవాలి, మనసుల మధ్య ఉన్న దూరాలు తొలగిపోవాలి. ఈ హోలీ మీ జీవితానికి సంతోషం, శాంతి, విజయాన్ని తీసుకురావాలి. హోలీ కేవలం పండుగ కాదు, అది భావోద్వేగం, ఆధ్యాత్మికత, సంస్కృతి, ప్రేమ. మీరు కూడా ఈ హోలీని ప్రేమతో, భక్తితో జాగ్రత్తగా జరుపుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబంతో పంచుకోండి. హ్యాపీ హోలీ అని కామెంట్ చేయండి. శుభ హోలీ.